హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ కొట్టండి. ఎక్కువ లైక్ కొడితే ఎక్కువ వీడియో రీచ్ వెళ్తుంది. 30K లాస్ట్ వెళ్తుంది రీచ్, అంతకంటే దాటడం లేదు. మనం చేసే 2-3 మినిట్స్ వీడియోకి ఎక్కడికో వెళ్ళాలి రీచ్. ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 100K టార్గెట్, ఖచ్చితంగా 100K ఫినిష్ అయిపోతుంది. ఈ సీజన్ అయిపోయే లోపల సిల్వర్ బటన్ నా చేతిలోకి వస్తుంది. ఇంకా ఆల్రెడీ చెప్పా కదా, ఓటింగ్ ఆట చెప్పే ముందు ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ రెడీ అయిపోయారు. అందరికీ వాళ్ళ బ్యాగ్స్ తెచ్చుకోమన్నారు. ఇంకా వాళ్ళు హౌస్లోకి రేపు ఏదైతే సండే షూట్ అయిపోతుందో ఆ తర్వాత వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ టెనెట్స్ హౌస్ రెడీ చేస్తున్నారంట. వీళ్ళందరినీ అక్కడ పెట్టే ప్లాన్లో ఉన్నారు. నామినేషన్స్ అయిన తర్వాత ఏం డిసైడ్ చేసుకుంటారో తెలుస్తుంది. మ్యాక్సిమం ఇద్దరిని ముగ్గురిని పెట్టే అవకాశం ఉంది. ఇంకా ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ ఉన్నాడు. నిన్న నైట్ చేంజ్ అయింది పూర్తిగా, కొంతమంది పైకి వచ్చారు. అంటే కళ్యాణ్ ఫస్ట్లో ఉన్న, సెకండ్ తనుజ ఉంది. ఇద్దరికి డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ లెవెల్లోనే ఉన్నారు. కొంచెం నిన్న నైట్ కొంచెం కళ్యాణ్ ఎక్కువ అయ్యాడంతే. ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్, సెకండ్ ప్లేస్లో తనుజ, థర్డ్ ప్లేస్లో వచ్చేసి సంజన గారు, ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి రీతు వచ్చింది. రీతుకి అయితే నిన్న ఓట్స్ బాగా పడ్డాయి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఫిఫ్త్ దివ్య ఉంది, సిక్స్త్ రాము ఉన్నాడు, సెవెంత్ సాయి, ఇంకా ఎయిత్ రమ్య. ఇలా అయితే ఓటింగ్ ఆర్డర్ ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ ఒకటి డబుల్ ఎలిమినేషన్ పెట్టచ్చు, సింగిల్ ఎలిమినేషన్ పెట్టచ్చు, లేకుంటే ఎలిమినేషనే లేకుండా చేయొచ్చు. నిన్న ఏదైతే ఆయిషా ఎలిమినేట్ అయిందో దానికి ఈ వారం ఎలిమినేషనే లేదు అని చెప్పొచ్చు. లేకుంటే ఒక సింగిల్ ఎలిమినేషన్ చేయొచ్చు. నిన్న ఎలాగో ఎలిమినేట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఒక ఎలిమినేషన్, లేకుంటే ఇంకా డబుల్ ఎలిమినేషన్ చేసి ఎక్స్ కంటెస్టెంట్స్ ఎలాగో వస్తున్నారు కాబట్టి వాళ్ళని హౌస్లో పెట్టుకునే ఆలోచన కూడా ఉంది. ఇది రేపు ఈవినింగ్కి మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఇంకా ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ అయ్యేది, ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యేది వచ్చేసి రమ్యనే. రమ్య తన గేమ్ తను ఆడుంటే బాగుండేది, కానీ వాళ్ళ బాన్స్ ఏదైతే విడగొట్టి గేమ్ ఆడాలనుకుందో అప్పుడు ఫుల్ నెగిటివ్ అయింది. బయట ఎంత నెగిటివ్ ఉందో హౌస్లోకి వచ్చేకి ఇంకా దానికి మించి నెగిటివిటీ తెచ్చుకుంది తప్ప ఏమీ చేసిందిలే. తనకిచ్చిన టాస్క్ ఆడుతూ ఎవరి జోలికి పోకుండా సైలెంట్గా ఉండింటే ఖచ్చితంగా ఇంకొన్ని రోజులు ఉండేది, పాజిటివ్ ఇంప్రెషన్తో బయటకు వచ్చేది. కానీ ఇప్పుడైతే ఫుల్ నెగిటివ్ అయిపోయింది. ఎలిమినేట్ అయ్యే కూడా ఛాన్స్ ఉంది. ఈరోజు ఒకవేళ ఎలిమినేట్ అయితే రమ్యనే ఎలిమినేట్ అవుతుంది.